హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడతాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ కేరళలో ఇద్దరు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చంపేసి వాళ్ళ ఇంట్లోనే పాతి పెట్టేశారు సార్. ఇప్పుడు ఇది షాకింగ్ న్యూస్ అనేది సంచలనం సృష్టిస్తుంది దేశం వ్యాప్తంగా కూడా. అసలు ఈ మధ్య కాలంలో ఇటువంటి కేసులు కూడా పెరిగిపోవడం చూస్తున్నాం. అంటే తల్లిలో లేకుంటే తండ్రి పిల్లల్ని చంపేస్తున్నారు. ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి? మరి కేరళలో జరిగిన ఇన్సిడెంట్లో అసలు ఎందుకు వాళ్ళు చంపారు? మరి ఎలా పోలీసులు పట్టుకున్నారు? దీనికి సంబంధించి మరి మీరేం చెప్తారు సార్? మామూలుగా ఈ మధ్య కాలంలో చాలా ఇలాంటివి జరుగుతున్నాయి. మన హైదరాబాద్‌లోనే ఆ మధ్య తన రీయూనియన్‌లో ఒక అబ్బాయి మళ్ళీ కలిసాడని, అతని కోసం ముగ్గురు పిల్లలకు పెరుగన్నంలో విషం పెట్టి చంపేసింది. దాని తర్వాత ఒక ఆవిడ వాళ్ళ ఇద్దరు కొడుకుల్ని కత్తితో నరికి తరిమి తరిమి నరికి చంపేసింది. అట్లాగే ఆ మధ్య గోవా ఒక బెంగుళూరు సంబంధించిన ఒక ఆమె 39 ఇయర్స్ ఆమెది. ఆమె బిడ్డను తీసుకొని గోవాకెళ్ళి గోవాలో చంపేసి సూట్ కేసులో పెట్టుకొని వస్తూ దొరికిపోయింది. దానికి కారణం ఏంటంటే వాళ్ళ కొడుకు భార్యాభర్త విడిపోయారు. కొడుకు ఎవరి కస్టడీలో ఉండాలని గొడవ. ఆ గొడవలో నుంచి ఎవరి కస్టడీలో నాకు దక్కకపోతే వాడికి కూడా దక్కకూడదని అబ్బాయిని చంపేసింది. అట్లాగే వైజాగ్లో కూడా ఈ మధ్య తల్లి బిడ్డను చంపేసింది. ఒక ఇంకా పెద్ద పిల్లల్ని చంపేయడం అనేది పరువు హత్యలు అనేవి విపరీతంగా జరుగుతున్నాయి. తల్లిదండ్రులే కూతుర్లని చంపేసిన సంఘటనలు బీభత్సంగా ఉన్నాయి దేశం అంతా కూడా. ఈ సరే ఇవెందుకు జరుగుతున్నాయి ఏంటనేది తర్వాత చెప్తాను. అసలు కేరళలో లేటెస్ట్గా ఇదైతే మరీ ఇన్ఫాంట్ అనమాట. పుట్టిన బిడ్డని చంపేశారు. ఇన్ఫాంటిసైడ్ అంటారు దాన్ని. పుట్టిన బిడ్డని చంపేశారు అన్నమాట వీళ్ళు. పెద్ద కూడా కాదు, ఇన్ఫాంట్ చిన్న రోజుల బిడ్డ. అట్లాగా చంపి ఇది ఎలా తెలిసింది ఏంటంటే, మొన్న అర్ధరాత్రి 12:30కి పోలీస్ స్టేషన్కి ఒక వ్యక్తి తూలుకుంటూ వచ్చాడు. చేతిలో బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ తీసి అక్కడున్న కానిస్టేబుల్ టేబుల్ మీద పెట్టాడు, రైట్ టేబుల్ మీద. అతను ఎవరు నువ్వు ఏందని అడిగాడు. చూడండి సార్ బ్యాగ్లో అని చెప్పాడు. చూస్తే దాని బ్యాగ్ నుండికి ఎముకలు ఉన్నాయి. వాళ్ళు షాక్ అయ్యారు ఒకసారిగా, ఎవడురా వీడనేసి. సో వాడిని ఇంకా కూర్చోబెట్టి అసలు ఏంటి నువ్వు ఎవరు అదేంతో అడిగితే, ఇవి నా బిడ్డల ఎముకలు, నా భార్య చంపి ఇంట్లోనే పూర్తి చేసింది అని చెప్తే వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వీడేమన్నా పిచ్చోడా అది ఇది అని అనుకున్నారు ఫస్ట్లో. కానీ అతను సెల్ ఫోన్ అవన్నీ చూశారు. తర్వాత భార్యని పిలిపించారు. సో వాళ్ళిద్దరిని వివరాలు అంతా అడిగితే మొత్తం బయటకు వచ్చింది. ఇదేంటంటే ఇతని పేరు భావిన్, ఇతనికి 25 ఏళ్ళు. ఇతను ప్లంబర్గా పనిచేస్తున్నాడు. ఈమె పేరు అనీష, 23 ఏళ్ళు. ఈమె ఒక ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది. వీళ్ళిద్దరూ 2020 ఆ ప్రాంతంలో ఫేస్బుక్లో పరిచయం అయ్యారు. ఒకరికంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఇద్దరు కలిసి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు. పెళ్లి చేసుకోలేదు. లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి ఇల్లు తీసుకొని ఇద్దరు ఉన్నారు. ఈ క్రమంలో ఆమెకు ప్రెగ్నెంట్ అయింది, బిడ్డ పుట్టింది. మగబిడ్డ. ఇద్దరు కూడా మగబిడ్డలే. ఆ బిడ్డ పుడితే ఆ బిడ్డ కానీ బయట ఉంటే మనం తెలిసిపోతుంది అందరికీ, మనకు పెళ్ళి కాకుండా బిడ్డని కనడం కరెక్ట్ కాదు అన్నట్టుగా ఏం చేశారంటే, ఈమె ఆ బిడ్డని గొంతు నిలిమి చంపేసి అక్కడే వాళ్ళ ఇంటి లోపల వెనక కాంపౌండ్ ఉంటే కాంపౌండ్లో గొంతుతో పూర్తి చేశారు. అయితే అది కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆ గొంతును తవ్వి ఎముకల్ని ఇతనికి ఇచ్చింది. దీన్ని ఈ బిడ్డకి మోక్షం కలగాలి, నువ్వేమన్నా చెయ్యి అని చెప్పి ఇచ్చింది. ఆ బూడిదని ఎక్కడో కలపమనింది. ఎముకలు కూడా వీడేం చేశాడంటే అవి దాచిపెట్టుకున్నాడు ఎముకలు. ఎందుకు దాచిపెట్టుకున్నాడు అనే దానికి అతను ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను కొన్ని మంత్రగాళ్ళ ద్వారా నా బిడ్డకి మోక్షం కలగడానికి దాచిపెట్టానని చెప్తున్నాడు. కానీ పోలీసుల వెర్షన్ ఏంటంటే, ఈమె ఈ మధ్యకాలంలో వేరే వాళ్ళతో లవ్ అఫేర్లోకి వెళ్ళింది. తర్వాత అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఆమెను బ్లాక్మెయిల్ చేయడం కోసం ఇతను ముందు జాగ్రత్తగానే ఎముకలు పెట్టుకున్నాడు. సో ఎప్పటికైనా ఈమె నన్ను వదిలేస్తే ఎముకలు నేను పోలీసులకి ఇస్తానని బెదిరించడం కోసమే అతను పెట్టుకున్నాడు. సో ఇది ఫస్ట్ మర్డర్ 2021 నవంబర్లో జరిగితే, సెకండ్ మర్డర్ 2024లో జరిగింది. సో ఆ బిడ్డ ఎముకల్ని, ఆ బిడ్డ శవాన్ని మాత్రం ఇక్కడ పూడ్చిపెట్టలేదు. ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ నర్సుగా, ఆయుర్వేద నర్సుగా పనిచేస్తుంది. నెన్మనిక్కర్ అంటారు ఆ విలేజ్. నెన్మనిక్కర్ అనే విలేజ్లో పొలంలో పూడ్చిపెట్టాడు ఇతను. సో అక్కడి నుంచి కూడా ఎముకలు తెచ్చుకున్నాడు. సో ఇద్దరు బిడ్డల ఎముకలు ఇతని దగ్గర పెట్టుకొని తిరుగుతున్నాడు. ఎప్పుడైతే ఈమె ఇతను వదిలేసి వేరే వాడిని పెళ్లి చేసుకోవాలనుకుందో,
ఈమెను బ్లాక్మెయిల్ చేయడం కోసం ఆల్రెడీ ఆమెకు చెప్పినట్టున్నాడు, గొడవలు జరుగుతున్నాయి, కానీ ఆమె వినలేదు, కేర్ చేయలేదు. అందుకని ఇతను ఫుల్గా తాగేసి పోలీస్ స్టేషన్కి ఎముకలు తీసుకొచ్చి సరెండర్ అయిపోయాడు.